వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. ఐటీ సెక్టర్ రోజు రోజుకు అప్డేట్ అవుతోంది. కాలానుగుణంగా టెక్నాలజీ కూడా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ ఇంజనీర్స్ లేటెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం చాలా అవసరం. అలా అయితేనే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో దూసుకెళ్తారు, పోటీని తట్టుకొని నిలదొక్కుంటారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ మరి ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పై పట్టు సాధించాలి? మార్కెట్లో వేటికి ఎక్కువ డిమాండ్ ఉంది? టాప్ 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఐటీ సెక్టార్లో పనిచేసే ఇంజనీర్లకు ఇవి తప్పనిసరిగా అవసరమవుతాయి. వారి కెరీర్ గ్రోత్కు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. వాటిలో స్కిల్స్ పెంచుకుంటే భవిష్యత్తు గురించి దిగులు పడాల్సిన పని ఉండదు. ప్రస్తుతం ఎన్నో రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే ఫేమస్ అయ్యాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది పైథాన్ గురించి. వర్సిటాలిటీ, రీడబిలిటీ, ఫ్రేమ్వర్క్స్, ఎక్స్టెన్సివ్ ఈకోసిస్టమ్ కారణంగా పైథాన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గా ప్రాచుర్యం పొందింది. యూజర్ ఫ్రెండ్లీ సింటాక్స్ దీనికున్న మరో ప్రత్యేకత. డిఫరెంట్ ప్రోగ్రామింగ్ పారాడిమ్స్ ఇందులో యూజ్ చేయొచ్చు. అందువల్ల ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత ప్లేస్ ను జావా స్క్రిప్ట్ ఆక్రమించింది. ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ కు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఫేస్బుక్, ట్విట్టర్, జీమెయిల్, యూట్యూబ్ ఇలాంటివి ఎన్నో ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ ను క్రియేట్ చేసేందుకు జావా స్క్రిప్ట్ పై ఆధారపడ్డాయి. మొబైల్ యాప్ డెవలప్మెంట్, డెస్క్టాప్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఈ రెండింటికి ఇది ఉపయోగపడుతుంది. ఫ్లెక్సిబుల్ సింటాక్స్ కారణంగా ఇది కూడా యూజర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా పేరు పొందింది. ఇక మూడోది జావా. దీన్ని జనరల్ పర్పస్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా చెప్పుకోవచ్చు. అన్ని రకాల అప్లికేషన్స్ ను ఈజీగా క్రియేట్ చేసేందుకు జావా యూజ్ అవుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, బ్యాక్ అండ్ వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, బిగ్ డేటా ఇలా ప్రతి దాంట్లో దీన్ని వాడొచ్చు. అటు గూగుల్ డెవలప్ చేసిన కోర్ లాంగ్వేజ్ గో కూడా మంచి డిమాండ్ ఉంది. దీన్ని గోలాంగ్ అని కూడా పిలుస్తారు. ఇది లో లెవెల్ లాంగ్వేజ్. డేటా పైప్లైన్స్, వెబ్ సర్వర్స్, మెషిన్ లెర్నింగ్ ప్యాకేజెస్ లో గోను ఎక్కువగా వినియోగిస్తారు. మరోవైపు అడ్వాన్స్డ్ టూలింగ్ కేపబిలిటీస్ ఉన్న టైప్ స్క్రిప్ట్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కోడ్ మెయింటైనబిలిటీ, స్కేలబిలిటీని టైప్ స్క్రిప్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. ఇవే కాకుండా రస్ట్, స్విఫ్ట్, ఎస్క్యూఎల్, ఆర్, కోట్లిన్ వంటి వాటికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అంతేకాదు వీటిలో దేనికదే యూనిక్ స్ట్రెంగ్త్ కలిగి ఉండడం విశేషం. వెబ్ అప్లికేషన్లు రూపొందించేందుకు, డేటాను అనలైజ్ చేసేందుకు, మొబైల్ యాప్స్ తయారీకి ఇలా ఐటీ ఇండస్ట్రీలో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ అవుతాయి. అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీటిపై నైపుణ్యాన్ని పెంచుకుంటే నిశ్చింతగా ఉండొచ్చు. చూసారు కదా, ఇవి టాప్ 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కు సంబంధించిన విశేషాలు. ఇలాంటివి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.